కాదు. హలో, ఒక్క నిమిషం ఆగదు సార్. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, చాలా విశేషమైనటువంటి ఒక నూతనమైన క్షేత్రాన్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాం. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయము మన యాదగిరిగుట్ట క్షేత్రానికి అతి చేరువలో ఉన్నటువంటి దేవాలయం. ఇది రాజాపేటలో ఉంది. మీరందరూ కూడా చక్కగా యాదగిరిగుట్ట నుంచి కేవలం గంటన్నర సమయంలో రావచ్చు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఆ యొక్క సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామివారి ఆలయం యొక్క ప్రత్యేకత పూర్తిగా కృష్ణశిలతోటి నిర్మించబడి ఉంది. ఆ యొక్క ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. చక్కగా ఆలయంలో ఉన్నటువంటి దేవతా మూర్తులందరినీ కూడా మనం దర్శించుకుందాం. జై శ్రీమన్నారాయణ. చక్కగా మనం రాజగోపురాలు కూడా చూడొచ్చు. వైభవమైనటువంటి రాజగోపురాలు, 2 రాజగోపురాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటగా మనకి బేడి ఆంజనేయ స్వామివారు, దాని తర్వాత విశ్వక్సేన స్వామి, దాని తర్వాత చక్కగా ప్రధాన రాజగోపురము, ద్వితీయ రాజగోపురము, తర్వాత మన ముఖ్య ఆలయంలోకి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ప్రధాన మండపంలో మనకి గరుత్మంతుడి యొక్క సన్నిధి, గరుడ భగవానుడు తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీనివాసునికి ఎదురుగా గరుడ భగవానుడు వేయించేసి ఉంటాడో ఇక్కడ కూడా అదే విధంగా చక్కగా గరుత్మంతుడు వేయించేసి ఉన్నాడు. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే నాగదోషాలు, సర్పదోషాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. మంచి సత్సంతానం కూడా కలుగుతుంది. దీని తర్వాత మనం మహాలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధికి వెళ్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఇరువురి దేవేర్లలో ఇక్కడ చక్కగా మొదటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, మనకి శ్రీదేవి అమ్మవారికి కూడా కొలవబడుతూ ఉంటుంది. చూడండి ఎంతటి దివ్యమంగళ విగ్రహం వైభవంగా అమ్మవారు వేయించేస్తున్నారు. 2 కళ్ళు సరిపోవు మనకి అమ్మవారిని చూడాలంటే. చక్కటి స్వర్ణ కిరీటాలతోటి, స్వర్ణ కవచాలతోటి అలంకృతం కూడా చేసుకున్నారు అమ్మవారిని. చూడండి, మీరు దర్శించుకోండి. మంచి వివాహ యోగ్యత కలగాలంటే ఈ అమ్మవారిని ప్రార్థించినట్టయితే తప్పకుండా శీఘ్రంగా వివాహ యోగ్యత పొందుతాం. గోదా అమ్మవారిని. ఇప్పుడు మనం సాక్షాత్తు తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు మరొక తిరుమలలాగా ఏర్పడినటువంటి సంకల్ప సిద్ధిలో శ్రీగిరిలో వేయించేసినటువంటి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. రండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు తిరుమలలో ఏ విధంగా ఆనంద నిలయంలో ఆనందంతో స్వామి ఉంటారో అలానే ఇక్కడ కూడా ఆనంద నిలయం మొత్తం కూడా కృష్ణశిలతోటి. ఈ ఆలయ గర్భాలయంలోకి మీరు వచ్చినట్టయితే మొత్తం కూడా చల్లటి వాతావరణం, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, మరియు బాహ్య ప్రపంచానికి కూడా మనం దూరంగా ఉంటాం. ఇందులోకి వస్తే మనలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా మర్చిపోతాము. వెంకటేశ్వర స్వామి వారు అంతా ఆనంద నిలయంలో ఆనందంగా ఉంటారు. ఆ యొక్క దివ్యమంగళ మూర్తిని చూడండి, మీరు కూడా దర్శించుకోండి. గోవింద గోవింద. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఆపాదతలమస్తకం పైన మకర తోరణం నుంచి కిరీటము, స్వామివారి శంఖము, చక్రము, చక్కటి వరద అభయ హస్తాలు, పాదాలు,
దివ్యమంగళ మూర్తిని చూసినట్టయితే మనకి 2 కళ్ళు సరిపోవు. భోగ శ్రీనివాసుడు కూడా వేయించేసి ఉన్నాడు. చాలా చక్కటి ఉత్సవ విగ్రహాలు, కళ్యాణ విగ్రహ మూర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇటు పక్కకు వచ్చినట్టయితే మనకి కళ్యాణం జరిగేటువంటి ఉత్సవ విగ్రహ మూర్తులు, నిత్య కళ్యాణం జరిగేటువంటి మూర్తులు. ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మూర్తులు చక్కగా శ్రవణ నక్షత్రానికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలానే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాళ్వారు, రామాండ్ల వారు చక్కటి ఆళ్వార్ల సాంప్రదాయంలో ఉంది కాబట్టి శ్రీ వైష్ణవ దివ్య దేవాలయంలో చక్కటి ఆళ్వార్లందరూ కూడా వేయించేశారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా వేయించేశాడు. సుదర్శన పెరుమాళ్ళు, చక్రరాజ పెరుమాళ్ళు అందరూ కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు. మీరన్నీ కూడా చక్కగా సావధానంగా దర్శించుకోండి. సుదర్శనాయ హేతిరాజాయ చక్రరాజాయ నమః. అలానే విశ్వక్సేన స్వామి, విశ్వక్సేనుడు తర్జనీ హస్తంతో మరియు సీతారామచంద్రుల మూర్తులు తిరుమలలో ఏ విధంగా ఉంటారు ఇక్కడ కూడా సీతారామచంద్ర స్వామి వారు కూడా వేయించేసి ఉన్నారు. చాలా చక్కటి ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇంతటి దివ్య దేవాలయానికి మీరందరూ కూడా యాదగిరి క్షేత్రానికి అతి చేరువలో ఉంది. హైదరాబాద్ నుంచి కేవలం 1 గంట 45 నిమిషాల్లో రావచ్చు. అందరూ రండి. ఈ ప్రత్యేక ఆలయంలో మీరందరూ కూడా స్వామిని దర్శించి మీ సంకల్పాలు స్వామివారికి తెలియజేసినట్టయితే అవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఆ సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ సంకల్పాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలు ఏమున్నా కూడా అవి తప్పకుండా సిద్ధిస్తాయి. మీరు దర్శించి స్వామిని ఆశ్రయించి ప్రార్థించండి. మీ సంకల్పాలన్నీ నెరవేర్చుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. சாதித்தருளா உருவதனரேத்தேவோ எவ்வுலகங்களும் மற்றும் தன்பால் மறுவில் மோட்டிவோடோ இத்தனையும் நின்றனும் நிற்கவே செருவேல் ஜன்னல் கரும்போடாங்கோ திருக்குறுகோரதனல் குறியமானொருவாகிய நீல் குடகூத்தனுக்கு ஆட்செய்வதே உருணர்நேத்தவும் எவ்வுலகங்களும் மற்றும் தன்பால் மதுவில் மூர்த்தி உடத்தோ இத்தனையும் நின்ற வண்ணம் நிற்கவே செருவில் ஜன்னல் கரம்படோங்கோ திருக்குறுகோரதனல் கொரிய மனுராவாகிய நில்கோட கூத்தனு காட்சேவதே ஆட்செய்த அடிப்பிரானை சேர்ந்தவன் வன்குருகோ நகரான் வாழ்கமிடி மகிழ் மாலை மார்பினன் மாறன் ஜடகோபன் வேட்கையால் சொன்ன பாடல் 1020 வல்லார் மீட்சின்றி வைகுந்த மாநகர் மற்றது கையதே ஆட்செய்த
மாறன் ஜடகோபன் வேட்கையால் சொன்ன பாடல் ஆயிரத்தொலிப்பத்தும் வல்லார் மீட்சின்றி வைகுந்தமாநகர் மட்டது கையதுவே பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல்லாண்டு அடியோமானும் நின்னாடும் ஆயிரம் பல்லாண்டு பல்லாண்டு சுடராயும் பல்லாண்டு படைவோர் அப்பாஞ்சன்யம் பல்லாண்டு గోవిందా శ్రీగిరి నివాస శ్రీనివాస గోవిందా సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర గోవిందా గోవిందా శ్రీరంగవాసినే భుజాద్ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. భగవద్ బంధువులారా, మన శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయంలో 2వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైభవంగా మనం జరుపుకుంటున్నాము. చక్కగా ఈరోజు ఉదయము యాగశాలలో నిత్య హోమ కార్యక్రమాలు, విశేషంగా ధన్వంతరి హోమము, ఆరోగ్యప్రదాత అయినటువంటి ధన్వంతరి హోమం, దాంతోపాటుగా మూలమంత్ర హోమాలు, మూర్తిమంత్ర హోమాలు, వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదా అమ్మవారు, పరివార దేవత హోమాలన్నీ చేసుకున్నాం. చక్కగా పూర్ణాహుతి నిత్య బలిహరణం చేసుకొని ఈ మధ్యాహ్నపు గోష్ఠి, తీర్థప్రసాద గోష్ఠి పరిపూర్ణమైంది. ఈరోజు సాయంకాలము రేపటి జరగబోయేటువంటి కళ్యాణానికి పూర్వాంగభూతంగా ఈరోజు ఎదురుకోళ్ల మహోత్సవం చక్కగా అమ్మవారికి, స్వామివారికి వారి వైభవాన్ని తెలియపరిచి వారిరువురికి రేపు జరగబోతున్నటువంటి కళ్యాణానికి సంసిద్ధం చేసేటువంటి క్రతువే ఎదురుకోళ్ల మహోత్సవం ఈరోజు జరుగుతుంది. రేపటి రోజున చక్కగా ఉదయం 10:30 మనం ఏర్పాటు చేసుకునేటువంటి అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా ముత్యాల పందిరిలో స్వామివారి శ్రీగిరి సంకల్పసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుందాం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అత్యధికమైనటువంటి భక్తులు అందరూ పాల్గొనండి. కళ్యాణ పీఠలో కూర్చోండి. చక్కగా ఎంతమంది కూర్చుంటే అంత ఎక్కువ స్వామివారికి విశేషమైనటువంటి ఆనందం పొందుతాడు. ఆ ఆనంద నిలయంలో ఉండే స్వామి మన అందరికి కూడా ఆనందాన్ని అందజేస్తాడు. అటువంటి ఆనంద నిలయంలో నివాసం ఉండే శ్రీగిరి సంకల్పసిద్ధి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వండి. స్వామి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. గోవిందా. శ్రీమతే నమార్గ ప్రతిష్టాపనాచార్యో వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమత్ పరమహంస విద్యాలయాచార్య శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి యజ్ఞాచార్య స్వామి
ఒక రోజు ఒక్కొక్కరు. అందరు గట్టి గోవింద చెప్పండి కాదు వీడియో తీసి. జై శ్రీమన్నారాయణ. బయట నిలబెట్టి వీళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం.